ఆస్ట్రేలియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. మెల్బోర్న్ డిఫెన్స్ ఎక్స్పోకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం ఆపేలా వ్యవహరించాలని డిమాండ్. పాలస్తీనా జెండాలు పట్టి నిరసన తెలిపిన స్టూడెంట్స్. ప్రశాంతంగా సాగుతున్న నిరసనలో ఆస్ట్రేలియా పోలీసుల ఆవేశం. పరిస్థితి చేయి దాటిపోవడంతో పరస్పర దాడులు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో డిఫెన్స్ ఎక్స్పోకు వ్యతిరేకంగా బుధవారం పాలస్తీనా మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఇజ్రాయెల్ వెంటనే గాజాపై యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న పాలస్తీనా మద్దతుదారులపై పోలీసులు స్పాంజ్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్, ఫ్లాష్ బ్యాంగ్ పరికరాలు, స్ప్రేలను ప్రయోగించారు. పోలీసులపై దాడి, రహదారిని అడ్డుకోవడం, ప్రభుత్వ ఆస్తుల దగ్ధం లాంటి నేరాలపై 33 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. పోలీసులపై రాళ్లతో, గుర్రపు ఎరువు, లిక్విడ్ సీసాలతో నిరసనకారులు దాడి చేశారని విక్టోరియా స్టేట్ పోలీస్ ప్రతినిధి తెలిపారు. మెల్బోర్న్లో నిర్వహిస్తున్న ల్యాండ్ ఫోర్సెస్ 2024 డిఫెన్స్ ఎక్స్పోను అడ్డుకోవాలంటూ స్టూడెంట్స్ ఫర్ పాలస్తీనా అండ్ డిస్టర్బ్ వార్ గ్రూపులు గత కొన్ని రోజుల కిందట పిలుపునిచ్చాయి. విద్యార్థి సంఘాల పిలుపు మేరకు సుమారు 1200 మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. పాలస్తీనా జెండాలు చేతపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో ఆస్ట్రేలియా తన పద్ధతిని మార్చుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కాగా ఆస్ట్రేలియాలోని రెండవ అతిపెద్ద నగరమైన మెల్బోర్న్ 2000 సంవత్సరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత ఇదే అతిపెద్ద పోలీస్ ఆపరేషన్ అని ఆస్ట్రేలియా మీడియా నివేదించింది. కాగా శుక్రవారం వరకు జరిగే ఈ కార్యక్రమానికి 31 దేశాల నుండి దాదాపు 1000 ఎగ్జిబిటింగ్ సంస్థలు హాజరు కానున్నాయి. ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే అతిపెద్ద డిఫెన్స్ ఎక్స్పో అని నిర్వాహకులు తెలిపారు.